హాయ్ గాయ్స్, వెల్కమ్ టు సైన్మా లోకం. ఈరోజు వీడియో స్టార్ట్ చేయడానికంటే ముందే ఒక చిన్న రిక్వెస్ట్. ప్లీజ్ ఐ కైండ్లీ రిక్వెస్ట్. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు అబ్బా. ఆ సబ్స్క్రైబ్ బటన్ ఏదో గుద్ది పారేయండి, ఓ పని అయిపోద్ది. సరే, ఇక విషయానికి వస్తే మదరాసి మూవీ రివ్యూ బాగుంది మావా. డీసెంట్ ఫిలిం. చాలా స్క్రాబుల్ సినిమాల తర్వాత ఒక చిన్న రిలీఫ్ ఈ సినిమా. ఇక స్టోరీ విషయానికి వస్తే మన హీరో పేరు రఘు. చెన్నైకి ఒక కన్సైన్మెంట్ రాబోతోంది, ఆర్మ్స్ కన్సైన్మెంట్. దాన్ని ఎలా ఆపుతున్నారు, అసలు ఆ కన్సైన్మెంట్కి మన రఘుకి ఏంటి లింకు, అసలు ప్రాబ్లం ఏంటి, దాన్ని ఎలా సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేశాడు, ఎలా ఆపాడు అనేదే సినిమా. సినిమా ఓపెన్ అవ్వడమే ఒక మంచి డీసెంట్ యాక్షన్ సీక్వెన్స్తో స్టార్ట్ అయింది మామ. ఫ్లో కూడా మంచిగా వెళ్తుంది అనుకున్నా, కానీ ఎప్పుడైతే లవ్ ట్రాక్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి అప్స్ అండ్ డౌన్స్ స్టార్ట్ అయినాయి అనుకున్నా. అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. అప్పటి నుంచి కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది. ఆ లవ్ ట్రాక్ అంత ఫిట్ అయినట్టు స్టోరీలోకి అనిపించదు. అదే ఒక బిగ్గెస్ట్ డౌన్ ఫస్ట్ హాఫ్ మొత్తానికి. చేయరా ప్రతి వాడికి డైరెక్షన్ అంటే కామెడీ అయిపోయింది. ఇక నెక్స్ట్ బిగ్గెస్ట్ డౌన్ ఏంటంటే ఆ డబ్బింగ్ సాంగ్స్. ఆ రెండు సాంగ్స్, సలంబలా సాంగ్ తర్వాత మెలోడీ సాంగ్ ఏదైతే ఉన్నాయో వాటి తెలుగు డబ్బింగ్ లిరిక్స్ ఎవరు రాశారో కానీ ఘోరాతి ఘోరం. థియేటర్లో ఆ లిరిక్స్ వినలేక చెవుపోటు వచ్చేసింది. తమిళ్లో బాగున్నాయి వినడానికి, కానీ తెలుగులో అయితే అస్సలు బాగోలేవు. కంప్లీట్ టార్చర్. కానీ సినిమా అది పక్కన పెట్టేసి మిగతా సినిమాని చూస్తే మంచి కాన్ఫ్లిక్ట్, తర్వాత హీరో క్యారెక్టరేషన్ మంచిగా డిజైన్ చేశారు, వాటిని ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేశారు. దానికి కొంచెం టైం తీసుకున్నారు, ఓకే కన్సిడర్ చేసుకోవచ్చు. ఫస్ట్ హాఫ్ అప్స్ అండ్ డౌన్స్ వల్ల కొంచెం ఓకే యావరేజ్గా ఓకేష్గా వెళ్ళిపోతూ ఉండింది. డీసెంట్ ఇంటర్వెల్ బ్యాంగ్ ఎక్స్పెక్ట్ చేసిందే, బట్ స్టిల్ ఒక మంచి నోట్తో ఎండ్ చేశారు ఇంటర్వెల్ని. ఇక సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యేసరికి బ్యాక్ టు బ్యాక్ యాక్షన్ సీక్వెన్సెస్. సినిమా మొత్తానికి ఆయువు పట్టు ఇదే అని చెప్పొచ్చు. మేజర్ పార్ట్ అంతా నైట్ ఎఫెక్ట్లోనే ఉంటుంది సినిమా మొత్తం. అండ్ పర్టికులర్గా కొన్ని యాక్షన్ బ్లాక్స్ అయితే చాలా బాగా వచ్చాయి. విలన్ అయితే మన తుపాకీలో చేశారు కదా విద్యుత్ జంవల్, ఆయన అయితే ఎర్రగా తీసేశాడు కొన్ని యాక్షన్ సీక్వెన్స్లు. హీరోని కూడా డామినేట్ చేసి పడేశాడు కొన్ని సీన్స్లో అయితే. సినిమాలో తన యాక్షన్ స్టంట్స్ చూశాక ఒక్కటే అనిపించింది, బంగారపు హుండీని చిల్లర వేయడానికి పెట్టుకున్నారు. తెలుగులో కానీ రిమైనింగ్ ఇండస్ట్రీస్ సౌత్ ఫిలిమ్స్లో కానీ బాగా వాడుకోవాల్సిన పొటెన్షియల్ ఉన్న యాక్టర్. ఆయనకు మరీ అంత స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ అయితే దొరకడం లేదు ఏంటో మరి. ప్రీ క్లైమాక్స్ ఫైట్ అండ్ క్లైమాక్స్ పోర్ట్ ఫైట్లు అయితే హీరో విలన్ ఫేస్ ఆఫ్ ఫైట్స్ చాలా బాగా వచ్చాయి. స్క్రీన్ మీద చూసేంతసేపు మంచి ఎగ్జైట్మెంట్ వచ్చింది. యాక్షన్ మూవీస్ని ఇష్టపడే వాళ్ళకైతే బాగా నచ్చుతాయి అవి. రుక్మిణి అండ్ ఎస్కే పేరు కూడా చాలా బాగుంది స్క్రీన్ పైన చూడడానికి. వాళ్ళు స్క్రీన్ పైన ఉన్నంతసేపు ఒక మంచి క్యూట్ లవబుల్ పేర్ లాగే ఉన్నారు. కానీ ఆ లవ్ ట్రాకే అంత ఎంగేజింగ్గా లేదు. అది కానీ పడుంటే మాత్రం సినిమా ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి కూర్చునేది. మిగతా ఆర్టిస్టులు కూడా ఉన్నంతలో బాగానే చేశారు, వాళ్ళకంత స్కోప్ లేకపోయినా ఉన్నంతలో బాగానే చేశారు. ఇక పాజిటివ్స్, మూవీ పాజిటివ్స్కి వస్తే టెక్నికల్ వైజ్ యాక్షన్ కొరియోగ్రఫీ, నైట్ ఎఫెక్ట్స్, సినిమాటోగ్రఫీ, స్క్రీన్ ప్లే చాలా బాగున్నాయి. అవే సినిమాకి సేవింగ్ ఫ్యాక్టర్స్. మైనస్లకు వస్తే మాత్రం నాకెందుకో ఫస్ట్ అనిరుద్ధ్ ఓకేష్ అవుట్పుట్ అనిపించింది. ఇది అనిరుద్ధ్ రేంజ్ ఇంపాక్ట్ఫుల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఏం లేవు సినిమాలో. ఓకే పర్వాలేదు. కింగ్డమ్ లానే ఇక్కడ కూడా బాగా లేపాల్సిన సీన్ని అంత న్యాయం చేయలేదని అనిపించింది నాకు పర్సనల్గా. ఓవరాల్గా చూసుకుంటే ఒక డీసెంట్ యాక్షన్ ఫిలిం. కొన్ని అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి ఫస్ట్ హాఫ్లో. మురుగా కంబ్యాక్ ఫిలిం అనలేం, కానీ ఆయనకు ఒక ప్రాక్టీస్ మ్యాచ్ అనుకోండి. లైక్ ఒక క్రికెట్ మ్యాచ్కి ఒక ప్రాక్టీస్ మ్యాచ్ అనుకోండి. లాస్ట్ ఫ్యూ ఫిలిమ్స్తో కంపేర్ చేస్తే టెక్నికల్ ఆస్పెక్ట్స్లో కానీ స్క్రీన్ ప్లే వైజ్ కానీ ముందు సినిమాల కంటే బెటర్మెంట్ అండ్ ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది ఆయన సినిమాలో. అడల్ట్ సీన్స్, అడల్ట్ లాంగ్వేజ్ ఏం లేదు. ఫ్యామిలీతో కూడా ఈజీగా వెళ్ళి చూడొచ్చు. యాక్షన్ లవర్స్కి అయితే మంచిగా అనిపిస్తుంది, కానీ రెస్ట్ మిగతా కేటగిరీ వాళ్ళకి మాత్రం అంత అనిపించదు. ఒక యావరేజ్ ఫ్లిక్ అన్నట్టు అనిపిస్తుంది అంతే. మరి అదే అబ్బాయి మరి సంగతి. మీరు కూడా మూవీ చూసుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి మచ్చా. అదే తమిళ సినిమా కాబట్టి మావ బదులు మచ్చా అనాలే మచ్చా, ఏమనుకోవద్దు.
దట్స్ ఇట్ ఫర్ టుడే. సైనింగ్ ఆఫ్, యువర్స్ సైన్మాలోకం.